డ్రైనేజీలో భారీగా చేరిన చెత్త ప్రస్తుతం కరీంనగర్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిళ్లు, మద్యం సీసాలు, గృహ వ్యర్థాలు నిర్లక్ష్యంగా పాడేసిన చెత్త డ్రైనేజీలని పూర్తిగా మూసేశాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. కరీంనగర్లోని జ్యోతినగర్లో డ్రైనేజీని ఓపెన్ చేయడంతో విస్తుపోయే దృశ్యాలు అగుపించాయి. చిన్నపాటి కాలనీలో నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ శాఖ కార్మికులు డ్రైనేజీని చెత్తని తొలగించేందుకు ప్రయత్నించగా భారీగా ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. గంటల పాటు కార్మికులు శ్రమించి అందులోని ప్లాస్టిక్ వస్తువులను వెలికితీయగా సుమారు 4 ట్రాక్టర్ల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. నగర ప్రజలు ఇష్టారీతిన చెత్తను డ్రైనేజీల్లో పారవేయడమే ఇందుకు కారణం. ఈ వర్షాకాలం ముందస్తులో ప్రణాళికలో భాగంగా సిల్ట్ కానీ డ్రైనేజీలలో ఏదన్నా ప్లాస్టిక్ ఉన్నట్టయితే తీసే కార్యక్రమం మొన్ననే మేము జ్యోతినగర్లో 50 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 2 రోజులకి అక్కడ సిల్ట్ తీసే కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఒక డ్రైనేజీలో కెమిస్ట్రీ భవన్ ముందు జ్యోతినగర్లో ఒక డ్రైనేజీలో మొత్తం ఒక సిల్ట్ బదులు మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ దానికి సంబంధించిన కవర్స్ కానీ ఒక డ్రైనేజీలో అంతా ఆ రకంగా దాదాపు ఒక 3 ట్రాక్టర్ల పైన చెత్త ప్లాస్టిక్ ఆడ వెళ్ళడం జరిగింది. నేను మన నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ప్లాస్టిక్ను ఇప్పుడు మనకు సచ్ ఆటోలు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఇంటింటికి రావడం జరుగుతుంది. ఆటో ద్వారా మనం చెత్త తరలింపు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనకు ఈ డ్రైన్లో ప్లాస్టిక్ కానీ ఏ ఇతర వస్తువులు కానీ మనం చెత్త కానీ డ్రైన్లో వేయొద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చెత్తని తొలగించేందుకు తమ ప్రాణాలని పణంగా పెట్టి కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విసిరేసిన మురికిని తమ చేతులతో తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రజలు బాధ్యత మరిచి ఎక్కడ పడితే అక్కడే చెత్త వేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరమంతా ఇలాంటి పరిస్థితి ఉంటే పారిశుద్ధ్య కార్మికులపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం దృష్ట్యా సిల్ట్ తొలగించడంతో భారీగా ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయని ప్రజా ప్రతినిధులు తెలిపారు. ప్రజలు చెత్తని డ్రైనేజీలో వేయకూడదని సూచించారు. ఈ ప్లాస్టిక్ ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. 4 రోజులుగా శ్రమించి ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారని చెప్పారు. జ్యోతినగర్లో గత వారం కురిసినటువంటి వర్షాలకు రోడ్లని నీళ్లు నిండిపోవడం వలన ఈ రోడ్లలో నీళ్ళు ఎందుకు నిండుతున్నాయి అనేటువంటి విషయం కోసం ఈ ఛాంబర్లు ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో మొత్తం బాటిల్స్, చెత్త, చెదారం, అదే రకం ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం మోరీలలో నిండిపోవడం వలన గత 4 రోజులకెళ్ళి ఇప్పటి వరకు కార్మికులు దాదాపుగా 10-15 మంది మున్సిపల్ లేబరే కాకుండా దానికి సంబంధించిన టెక్నీషియన్స్, ఎందుకంటే లోపల శ్వాస సంబంధించినటువంటి ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి లేబర్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి గత 4 రోజులకెళ్ళి ఇప్పటికీ 4-5 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తీయడం జరిగింది. ఎందుకంటే తక్కువ టైంలో చిన్న వర్షం పడ్డది, అంతే చిన్న వర్షానికే చిన్న డ్రైన్లకి వెళ్ళి ఓపెన్ ప్లాట్లకి వెళ్ళి అన్నీ జామ అయిపోయి ఈ డ్రైన్లకు వచ్చేసరికి ఇది క్లోజ్డ్ మోరీ కనుక ఆ మధ్యలో ఆ ఈ కేబుల్ నెట్ వల్ల అయితేంది, ఏ కేబుల్ అయినా అన్ని కేబుళ్ళు అన్నీ వెళ్తున్నాయి. దానిలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ తట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా సిల్ట్ తీయనట్టున్నారు ఈ ఏరియా. ఇప్పుడు మేము కొత్త కార్పొరేటర్ గెలిచినాం కనుక మేము సీరియస్గా తీసుకొని మాకు పోయినసారి ఒక వర్షానికే ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి కనుక మేము తీయాలని చెప్పినందుకు టెండర్ పెట్టించి తీసినందుకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే అసలు ఒక 2 ఇళ్ల మంది తీస్తే 5-6 ట్రాక్టర్లు వెళ్ళింది ఇది.